Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. హైదరాబాద్ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడికి మనం వెళ్ళామనుకోండి, షాపింగ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. చార్మినార్కి వెళ్ళాం. చార్మినార్లో కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. కలవర్ టెంపుల్ మందిరం హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంది. ప్రార్థనకి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ తప్పకుండా ప్రార్థనకి వెళ్ళండి. మీరు మనసులో ఏది అనుకుని ప్రార్థన చేసుకుంటారో తప్పకుండా దేవుడు కృప చూపించి చక్కగా అన్ని మేలులు చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మనకు నచ్చినవి తీసుకొచ్చుకోవచ్చు. ఇదిగోండి ఉన్నాయి వాగ్దానాలు. ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు ఇలాగా. ఎందుకంటే ఇలా పెట్టుకోవచ్చు, బాగుంది కదా. ఇలాంటి రెండు తీసుకున్నాను. మేము కింద ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేసాము. ఇక్కడ తీసుకొచ్చి మేము చూపిస్తున్నాము. ఇదేమో కలవర్ టెంపుల్ మందిరంలో తీసుకున్నాము. తర్వాత చార్మినార్కి వెళ్ళాము. ఈ కప్పులు ఉన్నాయి కదండి, ఈ వాగ్దానాలతో పాటు ఇది కూడా వాగ్దానమే ఉందండి. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, ఆదికాండము 26:24. ఇది లైట్, బెడ్ లైట్కి పనిచేస్తుంది, రంగుల కింద వస్తుంది. తర్వాత మీకు పెట్టి చూపిస్తాను. బాగుందని తీసుకున్నామండి మందిరంలోను. ఇంకా పిల్లల బ్రాస్లెట్ అండి, ఉంగరాలు అనేవి తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన ఐటమ్స్ కూడా తీసుకోవాలి అని తీసుకున్నాం. ఓకే అండి, ఈ పక్కన పెట్టేస్తే తర్వాత చార్మినార్కి వెళ్ళాం. చార్మినార్లో ఈ కప్పుల సైజులు బాగున్నాయి. చిన్నగా ఒకళ్ళైతే టీ కాఫీలు ఇచ్చినా పెద్ద కప్పులు అయితే తాగలేరు అనేసి మా ఇంట్లో అన్ని పెద్ద కప్పులు ఉంటాయి. ఈ సైజు బాగుందనేసి తీసుకున్నాను మా పాప. ఓకే అండి, 2 సెట్లు. ఒక సెట్ ఏమో ఇది ఇలాగా, ఇంకో సెట్ ఏమో ఇది ఇలాగా. అంటే అరడజన్ వస్తాయి. ఇందులో 2 తీస్తాం, 2. ఓకే అండి, ఇవేమో చార్మినార్లో తీసుకున్నాం. ఇక్కడ చౌక వస్తాయి, బాగానే ఉంటాయి అన్నీ. ఇక్కడ చార్మినార్లో నుండి కర్టీన్స్ కావాలని వెళ్ళాము. అక్కడ షాప్లో మాత్రమే చూసుకుంటే వాళ్ళకి తగ్గట్టు ఇవే ఉన్నాయి. వేరే బయట షాప్లో అయితే వేరేగా ఉన్నాయి. మేము ఇంకా లేట్ అయిపోయింది, చాలా తిరిగి అలసిపోయాం. చార్మినార్కి లోపలికి వెళ్ళామంటే రావడానికి చాలా కష్టం అవుతుంది. ఎంత బేగే మనం వచ్చేస్తే అంత బెటర్ అనమాట. అక్కడ మళ్ళీ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. అందులో కొన్ని చూపిస్తాను చూడండి. కప్పులు తీసుకుంటున్నాను. ఈ మట్టి చాలా బాగున్నాయండి కర్టెన్స్. ఇవేమో 5 తీసుకున్నాను. ఓకే అండి, ఈ గంటగా 5 కర్టెన్స్. ఇవేమో వేరే ఇవ్వనండి. ఈ కాళ్ళ పీసులు బాగున్నాయి. పీసులు అంటే క్లాతేనండి. ఇది చాలా బాగుంది అనేసి మెత్తగా ఉంటుంది, లోపల వేసుకోవడానికి. 4 అండి. అంటే ఒక్కొక్కటి 50 రూపాయలు పడింది. 4 తీసుకున్నాం. 150కి 4 ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ చార్మినార్లో. తర్వాత ఇవి ఉన్నాయి చూసారా, వేరుగా ఇవి బాగున్నాయండి. ఇదేంటి అనుకుంటున్నారేమో, టేబుల్ క్లాత్ అండి. దాని దూరం వెళ్ళాం కాబట్టి మనకి ముందు అస్మాట ఇవన్నీ రావాలంటే కష్టం కాబట్టి మనకు కావాల్సినవి తెచ్చేసుకోవచ్చు. ఇదొక డిజైన్ అండి, ఇదొక డిజైన్. ఇది బాగున్నాయి, చాలా చౌకనండి. ఇది కూడా 250. ఈ 2 కలిపి 500 అండి. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడండి. ఓకే, ఇవి చాలా బాగున్నాయండి. డిజైన్ కలర్ గోల్డ్ కలర్ బాగున్నది. ఇదిగోండి టేబుల్ క్లాత్లు 2. తర్వాత ఇది చూసారా, ఇది ఏంటంటే మనం బ్రెడ్ రోస్ట్ చేసుకుంటాం కదా, ఫ్యాన్ మీద పెట్టాక లేకుండా. తర్వాత ఇంకోటి కరెంటు కూడా ఉంది, అది కూడా మేము సరిగ్గా యూజ్ చేయకుండా ఉన్నాము. ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుందని తీసుకున్నారు. ఇది ఒకటి. తర్వాత ఇది స్టీల్ది మోడల్ బాగుంది కదా, అక్కడికి వెళ్ళాం కదా మోడల్తో తీసుకున్నాం. ఇదేమో నాన్ స్టిక్ అండి. ఇది నాన్ స్టిక్కి రబ్బరు తీసుకున్నాం.
ఇది ప్లేట్లు మనం సింక్ పక్కన పెట్టుకొని కడిగేసుకుని పెట్టేసుకుంటానికి. ఇది కూడా బాగానే ఉంది. అంటే ఉంది ఆల్రెడీ చిన్నదండి, ఇదైతే ఎక్కువ ప్లేట్లు పడుతుంది. ఇదైతే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంది. ఇది నాకు సింపుల్గా మనం ఏదైనా వడియాలు వేసుకోవాలన్నా, చిన్న పూరీలు తీసుకోవాలన్నా, ఆమ్లెట్ వేసుకోవాలన్నా సింపుల్గా అయిపోతుందండి. ఇది కూడా బాగుంది. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది చూసారా, ఇదేంటంటే మన స్టవ్ పక్కనే ఆయిల్ పెట్టుకుంటాం కదా, క్యాన్లో పెట్టుకొని మన గరిటతో పోసుకుంటే కారిపోతుంది అనేసి ఈ మోడల్ తీసుకున్నామండి. ఇందులో ఆయిల్ పోసుకొని ఎంత కావాలంటే అలా వేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. బాగుంది కదండి. మీరు కూడా వెళ్ళినప్పుడు తక్కువ ఇలాంటివి చూసుకోండి సింపుల్గా. ఇది ఇంకోటి చూసారా, ఇదేంటంటే ఆలు బంగాళాదుంపలో ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకుంటానికి. అది మనం పొరాటా చేసుకోవాలన్నా లేకపోతే కర్రీ చేసుకోవాలన్నా బాగుంటుంది. అందుకని ఇక్కడ మన ఊళ్ళో దొరకలేదు, చూసాము 2 చోట్ల కూడా ఉన్నది, కానీ అది బెండ్ వచ్చేసి అల్పమంది. కంపెనీ మంచిదండి. ఇది ఇలాంటివి తీసుకోండి. ఇదిగోండి, ఇది ఒక మోడల్ టీ వడగట్టుకునేది. చాలా ఉన్నాయి ఇంట్లో, ఉన్నాక కూడా చిన్నది మనకి ఏదైనా నచ్చిందనుకో వెళ్ళినప్పుడల్లా ఒకటి తీసుకొని అడ్వాన్స్గా పెట్టుకుంటాము. ఓకే అండి. ఇది ఒక పౌచ్. ఇలాంటి చిన్న చిన్న రెంచులు చూసుకున్నాం అనుకోండి ఇందులో పెట్టుకోవడానికి. ఇందులో ఇంకా రెంచులు, స్క్రూడ్రైవర్లు అక్కడక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు, ఒక బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనేసి ఇలాగ తీసుకున్నారు. ఈ లాక్లు ఏంటి, ఈ మోడల్లో చూసారా ఏంటంటే మనం బయట ఏదైనా అంటించుకోవాలన్నా ఇలాగ వచ్చేస్తుంది. అంటే అది రాయి అయితే రాసుకొని అంటుకుంటుంది. అయితే ఇదైతే మన అగ్గిపెట్టి వేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. కానీ దీంతో చాలా జాగ్రత్తగా వెలిగించుకోవాలి, ఎక్కడ మన దగ్గర వేసినట్టు మండిపోతుంది. ఏంటి ఏంటి చూసారా, తెలుసా ఎవరికన్నా? ఇది రూమ్లో పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఇది అరోమా ఫ్లవర్స్ అంటారు. అరోమా ఫ్లవర్స్ అంటే చక్కని స్మెల్ వస్తుంది రూమ్లో పెట్టుకుంటే. ఇలాంటివి 2 రకాలు తీసుకున్నాము. ఒకటి కింద పెట్టుకున్నాం, ఇది పైకి పట్టుకొచ్చి. ఒకటేమో జాస్మిన్, ఇది జాస్మిన్, ఆ కింద ఉన్నది లావెండర్. అలాగే ఇవి మన ఊళ్ళో దొరుకుతాయి, కాకపోతే మనకి అవసరానికి కనపడినప్పుడు ఇదిగోండి ఇది ఒకటి. సరే, మంచి స్మెల్ లావెండర్ అండి. ఇది మనం పౌడరు వాడుకుంటాం కదా, ఆ టైప్. ఇది చాలా మంచి రూమ్ అంతా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా ఇవి మన ఊళ్ళో దొరకవు. ఈ కప్పులు కూడా ఇవి బాగుంటాయండి. మనకి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఉండాలి కదా, ఇంకోటి తీసుకొచ్చేటారు. ఇవి అయితే చైనా, ఇవి మన ఇండియా, ఇవే బెటర్ అంటున్నారు మా పిల్లలు. సరే అండి, ఏదైనా సరే మనం తీసుకున్నాం కదా. ఇవన్నీ ఒక షాప్లో అండి. ఈ మట్టికి చార్మినార్లో కొన్నాను చెప్పాను కదా, ఇవన్నీ చార్మినార్లో కొన్నాము. ఇవి అయితే షాప్లోను. ఇది కలవా టెంపుల్. ఒక లైట్ ఉన్నది కదా మీకు పెట్టి, బెడ్ లైట్ అండి. ఇది కూడా బాగుంది, మన గేట్ లైట్ మోడల్లో ఉంది. అయితే నైట్ ఇంట్లో బెడ్ లైట్ పెట్టుకోవచ్చు అండి. పెట్టి చాలా బాగుంటుంది, కలర్ చూపిస్తుంటాయండి. చార్మినార్ దాంట్లో కొన్నామండి ఇది. సరే, బాగుంది కదా, లైటింగ్ బాగుంది. ఇంకోటి ఇదైతే వాగ్దానం కదా, ఇది కూడా కలవర్ టెంపుల్లో తీసుకున్నా. ఇది కూడా పెట్టి చూపిస్తాను. అది కలర్స్ మారుతుంది. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, వాగ్దానం. బాగుంది చూసారా. ఇలాగే మీరు కూడా అవసరమైన వస్తువులు తీసుకోవాలనుకుంటే పెద్ద సిటీకి వెళ్ళినప్పుడల్లా మనం కొనుక్కుంటే బెటర్ అనుకుంటున్నాను అని మీ వీడియో చేస్తున్నాను. తప్పకుండా అందరూ ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలో కలుద్దాం. ఓకే.